హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్ ఇండియా వైడ్ గా మొత్తం 4,500 కంటే ఎక్కువ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ లోని బెస్ట్ హైలైట్స్ ఏంటో తెలుసా? దీనికి ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు, నెగిటివ్ మార్కింగ్ లేని ఒకే ఒక్క ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా సెలెక్ట్ అయితే మీ సొంత జిల్లాలోనే పోస్టింగ్. అద్భుతమైన అవకాశం ఉంది. ఈ రోజు ఈ ఒక్క వీడియోలోనే ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, అర్హత ఏంటి, ఫీజు ఎంత, మరియు మీ మొబైల్ లేదా ల్యాప్టాప్ లో స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో క్లియర్ గా చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ జిల్లా వారి ఖాళీలు చెప్తాను. సో మనకి నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ కి 128 సీట్స్ ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తున్నారా ఈ టేబుల్లో నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో 128 ఖాళీలు. సో ఇప్పుడు మీ సొంత జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయో అఫీషియల్ టేబుల్ చూసి క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఎన్టీఆర్ జిల్లాలో 14 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత గుంటూరులో 11, కాకినాడలో 11 మరియు పల్నాడులో 11 పోస్టులు కేటాయించారు. విశాఖపట్నంలో 9, బాపట్లలో 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 8, విజయనగరంలో 8 ఖాళీలు ఉన్నాయి. ఇంకా కృష్ణా జిల్లాలో 7, ఏలూరులో 5, తిరుపతిలో 4, అనకాపల్లిలో 4, పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు 3, నంద్యాల 3, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, తూర్పు గోదావరిలో 3 చొప్పున కేటాయించారు. ఇంకా చిత్తూరు, వైఎస్ఆర్ కడప వీటన్నిటిలో అంటే అంబేద్కర్ కోనసీమలో 2 పోస్టులు ఉన్నాయి. చివరగా శ్రీ సత్యసాయి జిల్లాలో 1, పార్వతీపురంలో 1. సో ఆంధ్రప్రదేశ్ కి అఫీషియల్ లాంగ్వేజ్ కింద తెలుగును నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి తెలుగు రాయడం చదవడం వచ్చిన ఏపీ అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. సో నెక్స్ట్ తెలంగాణ జిల్లా వారి ఖాళీలు చూడండి. సో ఇక్కడ తెలంగాణ జిల్లాల వారి ఖాళీలు చూస్తే మనకి మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ జిల్లాల వారీగా అఫీషియల్ లిస్ట్ ఈ కింద విధంగా జాగ్రత్తగా చూడండి. ఇందులో హైదరాబాద్ లో 30 ఉన్నాయండి. మేడ్చల్ మల్కాజ్గిరిలో 11 పోస్టులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరిలో 6, నల్గొండలో 6, అలాగే మెదకలో 4, హన్మకొండలో, ఖమ్మంలో 3, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, సిద్దిపేట, సూర్యాపేటలో 2 చొప్పున ఉన్నాయి. ఇక మిగిలిన జిల్లాలైన రంగారెడ్డి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్ వీటన్నిటిలో మిగతా జిల్లాలో అన్ని ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పెద్దపల్లి, సో వరంగల్ వీటన్నిటిలో ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయండి. సో తెలంగాణ కూడా అఫీషియల్ లాంగ్వేజ్ కింద తెలుగుని ఇచ్చారు. కాబట్టి తెలుగు వచ్చిన మన తెలంగాణ అభ్యర్థులందరికీ ఇది ఒక మంచి లోకల్ అవకాశం అండి. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ చూద్దామండి. దీని కట్ ఆఫ్ తేదీగా 31 అంటే ఈ నెల మే 31, 2026 నిర్ణయించారు. కాబట్టి మనము కనీసం 20 సంవత్సరాల నుండి గరిష్టంగా 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే 1998లో జన్మించిన వాళ్ళు నాకు తెలిసి అర్హులు. ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు కూడా. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు వయో సడలింపు కింద ఉంటుందన్నమాట. ఇంకా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్స్ ఉంది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్ ని 2022 లేదా ఆ తర్వాత మాత్రమే పూర్తి చేసి ఉండాలి. అంటే 2021 ముందు పూర్తి చేసిన వాళ్ళు అనర్హులు అన్నమాట. ఓకేనా? ట్రైనింగ్ లో స్టైఫండ్ అంటే ఇది పర్మనెంట్ జాబ్ కాదండి. 12 నెలలు అంటే 1 సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ సమయం ప్రతి నెల మీకు 15,000 స్టైఫండ్ ఇస్తారు. 1 ఇయర్ తర్వాత వచ్చే సర్టిఫికేట్ భవిష్యత్తులో చాలా ప్లస్ అవుతుంది. సో గుర్తుంచుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఆన్లైన్ ఎగ్జామ్ మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులకు ఉంటుంది. సమయం 60 నిమిషాలు, మొత్తం 5 సెక్షన్లు. జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, అలాగే మీకు స్పెషల్ బ్యాంక్ ప్రొడక్ట్స్ నుండి తలా ఒక 20 ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి మీరు 100 ప్రశ్నలని అటెంప్ట్ చేయవచ్చు. పరీక్ష కేవలం ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఉంటుంది. బేసిక్ ప్రిపరేషన్ కోసం ఆప్టిట్యూడ్ రీజనింగ్ కోసమేమో ఆర్ఎస్ అగర్వాల్ చూడండి. కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ కోసం అరిహంట్ పబ్లికేషన్స్ బుక్స్ చదివితే సరిపోతుందండి. సో ఇంకా మీకు చెప్తున్న లైవ్ అప్లికేషన్ అసలు నార్మల్ గా ఎలా చేయాలో చెప్తాను. కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ NATS 2.0 అంటే nots.education.gov.in ఓపెన్ చేసి అందులో రిజిస్ట్రేషన్ చేయాలి.
సో నోటిఫికేషన్ వివరాలు చూసారు తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది అన్నట్టు. సో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఓపెన్ చేయగానే నాట్స్ 2.0 పోర్టల్ ఓపెన్ చేయగానే స్టూడెంట్ లో రెగ్యులర్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఈ పోర్టల్లో అకౌంట్ ఉంటే మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే కింద ఉన్న స్టూడెంట్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, అలాగే ఆధార్ కార్డ్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసి మీ ప్రొఫైల్ ని 100% పూర్తి చేయాలి. సో ఇది కంపల్సరీ అండి. సో చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక సర్చ్ బార్ లో మీరు మీ ప్రొఫైల్ 100% కంప్లీట్ అయ్యాక లాగిన్ అయితే మీకు ఒక నోట్స్ డాష్ బోర్డ్ కనిపిస్తుందండి. అక్కడ కింద ఉన్న అప్లై అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ సెక్షన్స్ కి వెళ్ళండి. అక్కడ ఉన్న సెర్చ్ బాక్స్ లో మీరు సెంట్రల్ బ్యాంక్ అని టైప్ చేస్తే చాలు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4500 వేకెన్సీస్ నోటిఫికేషన్ మీకు కనిపిస్తుంది. దాని పక్కనే ఉన్న అప్లై బటన్ క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ స్టేటస్ అప్లైడ్ అని మారిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నాట్స్ పోర్టల్లో అప్లై చేయడానికి మీరు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రాసెస్ పూర్తిగా ఉచితం. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు సెకండ్ స్టేజ్ చాలా జాగ్రత్తగా వినండి. మీరు నాట్స్ పోర్టల్లో అప్లై చేసిన కొన్ని రోజులకు మీకు ఇచ్చిన మెయిల్ ఐడికి సెంట్రల్ బ్యాంక్ లేదా బిఎఫ్ఎస్ఐ ఎస్ఎస్సి నుండి ఒక అఫీషియల్ ఈమెయిల్ లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఏ జిల్లాలో ట్రైనింగ్ కావాలో ఆ లొకేషన్ ప్రిఫరెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడే మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఫీజు వివరాలు మనకి 18% జిఎస్టీ కూడా యాడ్ అవుతున్నాయండి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు మాత్రం 944, అలాగే మహిళలకి 708, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 236. సో ఈ ఫీజ్ పేమెంట్ కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి అయితేనే మీ అప్లికేషన్ ప్రాసెస్ 100% కంప్లీట్ అయినట్లు లెక్క. గుర్తుంచుకోండి, ఓకేనా అండి? సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నేను ఫాస్ట్ గా చెప్తే కొంచెం స్లోగా అంటే నార్మల్ గా యూట్యూబ్ లో స్లోగా కూడా పెట్టుకోవచ్చు కదా, సో అలా పెట్టుకొని వినండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. లేదంటే పూర్తిగా అసలు ఏం అర్థం కాలేదు ప్రాసెస్ అని అంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో చెప్పండి. నేను క్లియర్ గానే చెప్తున్నాను, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో నాట్స్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. మీ 100% ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అప్లై అనే ఆప్షన్ వస్తుంది అని చెప్తున్నాను. అక్కడ అప్లై అయినాక అప్లైడ్ అని పడిన తర్వాత ఒక 10 days కి మీ మెయిల్ కి లింక్ వస్తుంది. సో అలా ఆ లింక్ తో మీరు ఫీజు కట్టాలి, అప్పుడే కంప్లీట్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఓకేనా, క్లియర్ గా ఉందా అండి? సో ఇప్పుడు అప్లై చేయడానికి ఆన్లైన్ లింకులు జూన్ 12 నుండి ఓపెన్ అయ్యాయి. చివరి తేదీ వచ్చేసి జూన్ 22. కాబట్టి అర్హత ఉన్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అంతా వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.